అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్ స్వాగతం. ఈరోజు మన కామేశ్వరి కిచెన్లో మీ అందరికీ నేను చేసి చూపించే వంటకం తోటకూర పులుసు. తోటకూర పులుసు అంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆవు పెట్టి చేస్తారు, కొంతమంది నువ్వు కూడా చేసుకుంటారు, కొంతమంది మజ్జిగ పులుసులో వేస్తారు, రకరకాలుగా చేస్తారు. అయితే నేను చేసే తోటకూర పులుసు మాత్రం గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసే ఆవు పెట్టిన పులుసు చేస్తున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఎలా కావాలో అది చేసుకోవచ్చు. అయితే నేను చేసి చూపించే విధానం ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో వరుసగా చెప్తాను, మీకు చేయండి. అలాగే నా ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా నా ఛానల్ ప్రజెంట్ చేయండి. మరి తోటకూర పులుసు ఎలా చేయాలో, వాటికి ఏమేమి కావాలో వరుసగా చెప్పేస్తాను. ఈ తోటకూర పులుసుకి మనకు కావాల్సిన పదార్థాలు చూడండి. తోటకూరలో సన్నంగా తరుక్కోవాలి. ఎంత సన్నంగా తరిగితే పులుసు అంత చక్కగా ఉంటుంది, లేకపోతే ఆకులు నీళ్ళ నీళ్ళలాగా ఉంటుంది, కలవదు. దానికి ఉత్త తోటకూర వేస్తే బాగుండదు కాబట్టి పులుసు ముక్కలు ఉండాలి. ఆనపకాయ ముక్కలు చక్కగా ఇలా సన్నగా తరుక్కోవాలి చిన్నగా. అంటే తోటకూర బాగా సన్నగా తరుగుతాం కాబట్టి పులుసులో ముక్కలు కూడా చిన్నగానే ఉండాలి. తర్వాత రెండు వంకాయలు. నల్ల వంకాయలు వేసే కన్నా ఇలా తెల్ల వంకాయలు వేస్తే పులుసుకు బాగుంటుంది. నల్ల వంకాయలు కొంచెం పులుసులో అందంగా కనిపించవు. పసుపు ఒక స్పూన్ వేసి సరిపోతుంది. అలాగే ఉప్పు తగినంత. చింతపండు నానబెట్టుకుని దాన్ని కొంచెం రసం తీసుకోవాలి. మరి పలచగా కాకుండా కాస్త చిక్కగానే ఉండాలి పులుసు కాబట్టి. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు చాలు, చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. ఎక్కువ కారం ఉంటే ఉడుకుతాయి కాబట్టి మళ్ళీ మధ్య తింటే కారం అనిపిస్తుంది కాబట్టి ఒకటి వేసుకున్నా చాలు. ఇంకా నూనె అయితే ఒక పోపు వేయించుకోవడానికి 2-3 స్పూన్లు చాలు, అంతకంటే అవసరం లేదు. పోపు సామాగ్రి ఆవాలు, మెంతులు, ఇంకా ఇందులో జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఎందుకంటే మెంతి సువాసనతో ఉండే పులుసు కాబట్టి దీనికి అవసరం లేదు. ఎండుమిరపకాయలు. ముందర ముఖ్యంగా మనం చేసే పని ఏంటంటే 2 పనులు చేయాలి మనం. ఒకటి, ఒక 2 స్పూన్ల ఆవాలు నీళ్ళలో నానబెట్టుకుని అందులో ఒక పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ వేసి నానబెట్టేసుకోవాలి, ఒక పెద్ద స్పూన్ తోటే. ఎందుకంటే మళ్ళీ మిక్సీలో తిరగదు, కొంచెంగా వేస్తే కనుక తిరగదు కాబట్టి ఒక 2-3 స్పూన్ల ఆవాలు నీళ్ళలో నానబెట్టేసుకుని అందులో దానికి తోడుగా ఒక ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసేసి ఉంచుకోవాలి. ఇది మనం గ్రైండ్ చేసి చివరిన పులుసులో కలుపుకోవాలి. అది ఇష్టమైన వాళ్ళే కలుపుకోవచ్చు. పిల్లలు తినరు, ఆవగాటు ఉంటే తినరు అనుకుంటే మనం అది మానేసేయచ్చు. అలాగే ఈ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు నూనె కొద్దిగా వేయించుకుని కొద్దిగా పులుసులోకి వేయడానికి ఉంచుకున్న మిగతా అది గ్రైండ్ చేసి పొడి చేయాలి. ఆ పొడిలోనే ఇంగు కూడా వేసేసి కలిపి ఉంచుకోవాలి. దీన్ని పులుసు మెంతి అంటారు. ఈ పులుసు మెంతి ముక్కల పులుసుకి, వంకాయ పచ్చి పులుసుకి, అలాగే ఇప్పుడు మనం చేసే తోటకూర పులుసుకి, గోంగూర పులుసు, ఇలా ఏ పులుసు పెట్టుకున్నా కూడా ఈ పులుసు మెంతి వేస్తే అమోఘమైన రుచి, సువాసన చాలా బాగుంటుంది. పులుసుకి కొత్త టేస్ట్ యాడ్ అవుతుంది. అందుకని ఇది పులుసు మెంతి రెడీ చేసి పెట్టుకుంచుకోవాలి ఇంట్లో. అప్పటికప్పుడు చేసుకుని కొద్దిగా చేసుకోలేం కాబట్టి ఒక వారానికి సరిపడా 4-10 రోజులు సరిపడా చేసి ఉంచుకోవచ్చు. పులుసులోకి ఆ పులుపు ఉప్పుకు తగినట్టుగా కొంచెం బెల్లం వేయాలి. మరీ తియ్యగా ఉండక్కర్లేదు, కానీ పులుపు ఉప్పుకి తగినట్టుగా కాస్త వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఆవ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు నువ్వుపప్పు వేయించి నువ్వు పొడి కూడా వేసుకోవచ్చు, అది చాలా కమ్మదనంగా ఉంటుంది. అలాగే పులుసు అత్తుకోవడానికి ముక్కలు విడిగా, నీళ్లు విడిగా, అలాగే ఆకు విడిగా అన్నట్టు ఉండకుండా ఉండాలంటే చివరిన కొంచెం వరిపిండి నీళ్ళల్లో కలిపి పోసి ఉడికించాలి. దానికోసం ఒక స్పూన్ వరిపిండి చాలు. మరి చిక్క ముద్దలా అయిపోకూడదు. పులుసు అంటే పులుసులా గడిజారుగా ఉండాలి. అలా ఉండేట్టుగా కొంచెం నీళ్ళలో కలిపి పోస్తే చాలు, అత్తుకుంటుంది పులుసుకి. అప్పుడు పులుసు రూపం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పులుసు తయారు చేసుకుందాము. చూడండి, పులుసుకి ఇలాంటి దనసరిపాటు గిన్నె ఉండాలి, ఉన్నప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం.
ఈ కడిగి ఉంచుకున్న తోటకూర, కూరగాయల ముక్కలు అన్నీ ఇందులో వేసేసుకుందాం. అంత తమ్మకాయ వేసేసుకుందాం. చూసారు కదా, తోటకూర బాగా కడగాలి, లేకపోతే ఇసుక ఉంటుందండి. బాగా కడుక్కోకపోతే చాలా కష్టం అవుతుంది. మనం వేసేసుకున్నాం చూడండి అన్నీ కూడా. పులుసు ఉడకాలంటే గిన్నె ఇంత విశాలంగా ఉండాలి. అలాగే మనం చింతపండు నానబెట్టి ఇందులోంచి మనం తుక్కంత తీసేసుకున్నాము. అది చూడండి ఇందులో వేస్తున్నాను. ఈ మాత్రంగా ఉండాలి, మరి పలుచగా కాకుండా మరి చిక్కగా కాకుండా సమానంతగా. ఒక 2 గ్లాసుల చింతపండు రసం ఉంటే సరిపోతుంది ఈ ముక్కలు ఉడకడానికి. ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకుందామండి. ఇప్పుడు వరుసగా ఇందులో పసుపు వేసుకుందాం. ముందుగా ఉప్పు సమానంగా వేస్తే, ఇందులో రాడు ఉప్పు వేసుకోవచ్చు కాబట్టి ఉడికిపోతుంది కాబట్టి పర్వాలేదు. ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి, సరిగ్గా సరిపోతుంది మనకి. అలాగే తగినంత కొంచెం పులుపు ఉప్పుకి తగినట్టుగా కాస్త బెల్లం వేయాలి. ఒక మంచి ప్రత్యేకమైన రుచి వస్తుంది 3 కలిసి. మరి ఎక్కువ వేసుకోక్కర్లేదు, కానీ కొంచెం 3కి సరిపడా, అంటే 3 రుచులు కలగాల్సిన రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు పులుసు ఉడుకుతుందండి, ముక్కలు ఉడకాలి కదా మనకి. ఒకసారి గడితో కలుపుకుందాం. చూసారు కదా, పులుసు ఉడుకుతుంది మంచిగా. అయితే ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి. ఉడికే వరకు మనం ఈలోగా పోపు వేయించుకుని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల పొడి తయారు చేసుకుందాం. అలాగే ఆవ కూడా రుబ్బి పెట్టుకోవాలి. నాకైతే మా ఇంట్లో ఆవ ఇష్టపడతారు కాబట్టి ఆవ పెట్టే పులుసు పెడతాను నేను. ఎప్పుడైనా కావాలనుకుంటే నువ్వు పొడిని చల్లుతూ ఉంటాను. అలాగే చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. నువ్వు పొడిని చల్లితే కాస్త కమ్మగా ఉంటుంది. చూడండి, పులుసు బాగా ఉడుకుతోంది. ఈ ఉడుకుతున్నప్పుడే మనం ఇందాక పసుపు, ఉప్పు, బెల్లం వేసాం. ఇప్పుడు ఇంగు కూడా వేస్తున్నాం చూడండి. ఈ ఇంగుతో కూడా పులుసు ఉడికితే చాలా మంచి ఘుమలాడుతూ ఉంటుంది. దాని తర్వాత పోపులో వేసినా కూడా పర్లేదు, కానీ ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు వేసిన ఇంగు వల్ల దాని సువాసన ఇనుమడిస్తుంది. ఇంకా ముక్కలు ఉడకాలి, బాగా మెత్తగా ఉడకాలి. పోపు వేయించడానికి 2 చెంచాల నూనె వేస్తాను. చూడండి, 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. 3 స్పూన్లు మెంతులు వేస్తున్నాను, ఎందుకంటే మెంతి సువాసన బాగా ఉండాలి పులుసుకి. ఇందులో జీలకర్ర వేయక్కర్లేదు. చూస్తున్నారు కదా, చక్కగా మెంతులు ఎర్రగా వేగాలి. మెంతులు బాగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. పోపులోనే కాస్త ఇంగు వేసేద్దాం. చూసారా, పులుసు చక్కగా బాగా ఉడికింది, ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ పోపు గ్రైండ్ చేసిన పొడి ఉంది కదా, అది మనం పులుసులో వేసుకుందాం. ఇందాక మనం చూపించుకున్నట్టుగా
మనం మిక్సీలో చక్కగా ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు కలిపి ఇలా పొడి చేసుకున్నాము. ఈ పొడిని 2 స్పూన్లు వేసేస్తా. పులుసుకి మొత్తానికి ఇదే సువాసనకు కానీ రుచికి కానీ ఆ మూలమైనది ఇదే పులుసు మెంతి. ఈ పులుసు మెంతి కనుక తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా సులువుగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను తయారు చేసుకున్నది ఇంకో 2-3 సార్లు కూడా వస్తుంది నాకు. చూడండి, పులుసు దగ్గర పడుతుంది కాబట్టి మనం పులుసు అత్తుకోవడానికి పిండి పెట్టాలని చెప్పాను కదా, అది బియ్యం పిండితోటి కొంచెం పలచగా కలిపి ఇందులో పోయాలి. పోసేద్దాం. అలాగే మనం ఇందాక పోపు వేయించుకున్నాం కదా, పోపు కూడా వేయాలి కాస్త ఇందులో. పక్కన తీసి పెట్టుకున్నాం పోపు మనం. ఈ పోపుతో కూడా కలిపి ఉడుకుతుంటాం. ఇది మెత్తగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా మనం పిండి నీళ్ళలో కలిపి చూపిస్తాం మీకు ఎలా కలిపి వేయాలి ఇందులో. ఈ పులుసుకి ఈ స్పూన్ తోటి, ఈ చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్ల వరిపిండి చాలండి. ఎందుకంటే ఎక్కువ వేసి చిక్కబడిపోతుంది పులుసు. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఉండలు లేకుండా చక్కగా, బియ్యం పిండి ఉండలు కట్టదనుకోండి, వేరే మైదా శనగపిండి అలాంటివి అయితే కొంచెం ఉండలు కడతాయి, కానీ ఇది తొందరగా కరిగిపోతుంది నీళ్ళల్లో. ముక్కకు ముక్క నీళ్ళకి నీళ్లు అలా ఉండకుండా పులుసు చక్కగా సాంద్రతగా చక్కగా దగ్గరగా అత్తుకుంటుంది వరిపిండి నీళ్ళలో వేసి కలపడం వల్ల. చాలామంది తెలియక ఇలాగే ఉంచేసుకుంటారు పులుసు. దేనికి కలవ చూడండి, ముక్కలు విడిగా పులుసు విడిగా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసి చూద్దాం, చూడండి మీరు. చూసారు కదా, గుమగుమలాడే తోటకూర పులుసు రెడీ అయిపోయింది. నిజానికి తోటకూరకి ఏమీ రుచి ఉండదు, కానీ అందులో ఎన్నో మనకి శరీరానికి పనికొచ్చే ఉపయోగపడే ఎన్నో ఉన్నాయి. మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది అందులో మనకి. ఇదిగోండి, ఆవాలు చక్కగా నీళ్ళు నానబెట్టేసి ఇలా మెత్తని ముద్దగా చేసుకున్నాం. ఇప్పుడు ఈ ముద్దని కొంచెం నూనెతోటి పులుసులో కలుపుకోవాలి. చూసారా, ఇలా కండ్రెక్కకుండా కొంచెం ఉప్పు వేసి ఒక పచ్చిమిరపకాయ వేసి రుబ్బాము. చక్కగా మంచి చాలా స్పైసీగా అద్భుతమైన రుచితో ఉంటుంది. స్టవ్ మీద ఉండగా ఆవ పెట్టకూడదు, పెడితే చేదొస్తుంది. ఇలా వేస్తే ఒక కమ్మదనంతో ఒక అద్భుతమైన ఘాటుగా ఆవఘాటుతోటి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూడండి పులుసు. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదా, మన ఈ తోటకూర పులుసు ఎలా తయారు చేస్తామో, దానికి ఏమేమి వాడామో, ఎంతసేపు పట్టిందో అన్నీ చూసారు మీరు. మరి మీరు కూడా చేసేసేయండి. ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా తీసుకోవచ్చు. కొంతమంది పప్పు కూడా వేస్తారు, అందులో ముద్దపప్పు వేస్తారు కదా మంచి కమ్మదనం కోసం. అంటే తోటకూర అతుకోవాలంటే దానికి ఏదైనా కొంచెం పప్పు కానీ నూనెపొడి కానీ ఆవ పెట్టడం కానీ పిండి పెట్టడం కానీ ఏదో ఒకటి చేయాలి. లేకపోతే తోటకూర నీళ్ళ ఉంటే అసలు రుచి రూపం బాగోకపోతే ఎవరు తినరు. ఇలా రూపం బాగుంటే ఎవరైనా తింటారు. ఆ రూపం బాగుండాలంటే దానికి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ రకమైన పద్ధతిలో మీరు చేయండి పులుసు. మరి ఈ పులుసు తోటకూర పులుసు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా మా ఛానల్ పరిచయం చేయండి. ఇంకొక సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు.